సరే దేవుడు నిన్ను క్షమించి రక్షించు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. నేను పాపం చేస్తే నాకు శిక్ష ఖచ్చితంగా. పాపము చేయకపోయినా మనిషి పుడతానే పాపన్న. ఒక్క మాటలో చెప్పాలంటే యేసు నామములో నీలో ఉండే దురాత్మ పోవును గాక, నువ్వు రక్షణ పొందుదువు గాక, దేవునికి సాక్షిగా బ్రతుకుదు కాక, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు చేసే పని దీవించును గాక. ఏది సోడా బండి ఈ పని కాదు వచ్చే వాళ్ళని కొట్టడానికి కాదు, సోడా బండి కొట్టబోయావు కదా, అడుగున్నా అయ్యా మతమార్పు చేయొద్దని దండం పెడతాను. మత మార్పిడి చేయొద్దని ఆర్టికల్లో ఉందా? ఆర్టికల్ ఏమన్నా ఉంది? రాజ్యాంగం రాసింది మహానుభావుడు అంబేద్కర్ గారు, మహానుభావుడు దేవుడు బ్రహ్మదేవుడు. ఆ రోజు 400 సంవత్సరాల కిందట అంతరమంతరం చూసి ఆ అగ్రవర్ణాలు వీరబ్రహ్మణ్య స్వామిని లాగినారు, కింద వచ్చినారు. ఇంకోటి